ప్రజల మీదకే వేస్తారనేది ఇది సత్యం. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి పావని గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావని గౌడ్ గారు, ఇప్పుడు మహిళలకు సంబంధించిన మరొకసారి మహిళల మీద ఒక పెద్ద బండరాయి వేసినట్టుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచుకుంటూ పోయింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మహిళల మీద బండరాయి కాదండి, గుదిబండలే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరు కలిసి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల రక్త మాంసాలను తినడమే వాళ్ళ పరమావధిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాలు పెంచుతాను అని చెప్తారు. 2024లో $86 ఉన్నది క్రూడ్ ఆయిల్ ధర. ఇప్పుడు $60 తగ్గినా కూడా ఇప్పుడు 500 రూపాయలను పెంచుతాము, 2 రూపాయలను పెంచుతాను. అసలు ఎవరి కోసం పెంచుతున్నారు? ఎవరి కార్పొరేట్ సంస్థల కోసం పెంచుతున్నారు? ఎవరి ఆస్తులను పెంచడానికి పెంచుతున్నారు? ఢిల్లీ ఎలక్షన్లు అయ్యే వరకు చూసిండ్రు. ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మధ్యలో ఏ ఎలక్షన్స్ లేవు కాబట్టి ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఏది తినటట్టు లేదు, ఏది కొనేటట్టు లేదు. బజార్లకు పోతే మధ్య తరగతి జీవితాల పరిస్థితి. వాళ్ళ రక్తం ధరలు పెరుగుతలేవు కానీ, వాళ్ళ చెమట చుక్కల ధరలు పెరుగుతలేవు కానీ, ఈ తినే వస్తువులు, నిత్యావసర సరుకుల వస్తువులు కానీ, ఈ గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ పెంచుతూనే పోతున్నారు. ఇంకొకటి, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక ముచ్చట అన్నారు, అది మీకు వినిపిస్తాను నేను. ఒక్క నిమిషం. రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 65 రూపాయలు పన్నుల రూపంలో పేదలపై భారం మోపి ఈ రోజు 115 రూపాయలకు పెట్రోల్ తీసుకుంటున్నారు. ఇదే విధంగా దాదాపుగా 100 రూపాయలకు అమ్ముతున్న డీజిల్ మీద కూడా 55 రూపాయలు పన్నుల రూపంలో 50 రూపాయల పన్నుల రూపంలో వస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఢిల్లీ కూడా అదే విధంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ మీద 10 నుంచి 15 రూపాయలు తక్కువ వసూలు చేస్తున్నారు, తగ్గించి వసూలు చేస్తున్నారు. నీకు అది కనిపిస్తలేదా? ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 30 రూపాయలు వాళ్ళ జేబులలో పెట్టుకుంటారు, వీళ్ళ జేబులలో పెట్టుకుంటారు అనేసి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు అన్నారు. ఇప్పుడు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఈయన ముఖ్యమంత్రి అయింది కదా, ఆ 30 రూపాయల ధరను తగ్గించి, అదే ఇన్ని రోజులు కేసీఆర్ జేబులో పెట్టుకుంటున్నారు పెట్రోల్ ధర పైసలు అని చెప్పింది కదా, అవే ఆ 30 రూపాయల ధరను తగ్గించి పేద ప్రజలకు గుదిబండలాగా మారకుండా చూడాలని చూస్తున్నాము. ఎవరైనా గాని అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ఈ మాటలు మార్చుతూనే పోతున్నారు. వాళ్ళ మాటల వల్ల మా పేద బడుగు బలహీన వర్గాలకు ఒరిగిందేం లేదు, కరిగిందేం లేదు. మా రక్త మాంసాలు కరుగుతున్నాయి, మా జేబులు చిల్లులు పడుతున్నాయి తప్ప వాళ్ళు మాత్రం మాకేం చేసింది లేదు. ఉజ్వల భారత్ అన్నారు, వికసిత భారత్ అన్నారు. ఎక్కడ ఉజ్వలిస్తుందో, ఎక్కడ వికసిస్తుందో, పేదరిక నిర్మూలన అన్నారు. ఎక్కడ పేదవాడిని కోటీశ్వర్లను చేసిండ్రో. ఇప్పుడు వీళ్ళు 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యారు మోడీ గారు. ఏ పేదవాడికి 15 లక్షల రూపాయలను అకౌంట్లలో వేస్తామని చెప్పారు. ఒక్క పేదవాడికి కూడా 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి అకౌంట్లలో వేసింది లేదు. వాళ్ళు వేసింది ఏంటంటే గ్యాస్ ధరలు పెంచుతాం, పెట్రోల్ ధరలు పెంచుతాం, డీజిల్ ధరలు పెంచుతాం, నిత్యావసర ధరలు పెంచుతాము, సామాన్యుడిని తినకుండా 3 పూటలు తినకుండా చేస్తామనేదే వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏం లేదండి. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ఈ మొండి వైఖరిని విడనాలి. ఈ 2 రూపాయలు ఏదో పెట్రోల్ డీజిల్ మీద పెంచేది చూడండి, అది తగ్గించాలి. ఇంకొకటి గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని కోరుకుంటున్నాను. ఒకసారి మనం శేషసాయి గారి